నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల అలరించనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను మూవీ టీం విడుదల చేసింది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. అతని చేతుల మీదుగా సినిమా ట్రైలర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. సినిమాలో నితిన్ ఎంట్రీ కామెడీతో పాటు డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. హెలికాప్టర్ నుంచి దిగుతూ లాలీపాప్ తింటూ వార్నర్ వాకింగ్ స్టైల్ సూపర్ గా ఉంది. పక్కా సినిమా హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. కామెడీ ఎంటర్టైనర్ లో వస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందించారు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కామెడీతో మెప్పించారు. అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తుంటే ఇదొక పక్కా కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. అందుకే మూవీ టీం కూడా రాబిన్ హుడ్ సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు మేకర్స్. నా పేరు రామ్, ఏజెంట్ కు తగినట్టు రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటా అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తో రాబిన్ హుడ్ ట్రైలర్ విడుదలవుతుంది. ఒక సెక్యూరిటీ ఏజెంట్ గా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు పని కోసం వెళ్లిన నితిన్ అంతకు ముందు రాత్రులు లేటుగా నిద్రపోయేవాడినని చెప్తాడు. తను లేటుగా నిద్రపోవడానికి తను చేసే దొంగతనాలే కారణమని అప్పుడే ప్రేక్షకులకు రివీల్ చేసేశారు మేకర్స్. ఆ తర్వాత పోలీస్ పాత్రలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పరిచయం అవుతాడు. ఏబీ ఫార్మాస్యూటికల్స్ ఎండీ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు. Z+ కేటగిరీ సర్వీస్ కావాలి అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్ తో శ్రీలీల ఎంట్రీ ఇస్తుంది. శ్రీలీలకు సెక్యూరిటీ కావాలని రాజేంద్ర ప్రసాద్ ఏజెన్సీకి ఫోన్ చేస్తాడు వెన్నెల కిషోర్. కానీ అక్కడ 70+, 80+ సెక్యూరిటీ ఉంటారు. అది చూసి నితిన్ షాక్ అవుతాడు. వారితో పాటు సెక్యూరిటీగా శ్రీలీల ఇంటికి వెళ్తాడు. కొవ్వొత్తి వెలుగునిస్తుంది, కానీ అది వెలగాలంటే మీలాంటి ఫైర్ కావాలి అంటూ డైలాగ్స్ చెప్పి హీరోయిన్ ను ప్రేమలో పడేస్తాడు. శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ట్రైలర్ తోనే స్పష్టం చేశారు మేకర్స్. దాంతో పాటు వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ టైమింగ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఆపై విలన్ ఎంట్రీ, నితిన్ ఫైట్స్ అన్ని కామన్ గానే ఉన్నాయి. దాంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.